అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 5వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. శేఖర్ ఆధ్వర్యంలో మీటింగ్ విజయవంతంగా జరుగుతుంది. ఈనాటి సాంఘిక పరిస్థితిలో సునంద వంటి ఆడపిల్ల గౌరవప్రదంగా ఉద్యోగం చేయటం చాలా కష్టమని, అది రాబందుల మధ్యకు రామచిలక వెళ్ళినట్లే ఉంటుందని ధర్మయ్య స్నేహితుడు శ్రేయోభిలాషి అయిన జానకి రామయ్య సునందను హెచ్చరిస్తాడు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఆ ఉద్యోగం కోసం సునంద బయలుదేరుతుంది, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో. మిస్ గ్రేస్ సహాయం వల్ల మిసెస్ వైకుంఠం రికమెండేషన్తో సునందకు దేగలమర్రి గ్రామ ముఖ్య సేవికగా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం సంపాదించుకొని ఆనందంగా ఇంట్లో అడుగుపెట్టిన సునందకు తల్లి శవం స్వాగతమిస్తుంది. ఇక 6వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. డేగలమర్రి పంచాయతీ సమితి ఆఫీసులో ప్రెసిడెంట్ నరహరి తన గదిలో కూర్చొని బీడీఓ రామ్మూర్తితో మాట్లాడుతున్నాడు. ఏమిటి విశేషాలు? 15 రోజులుగా ఊళ్ళో లేను కదా. విశేషాలేమీ లేవండి, కొత్త ముఖ్య సేవిక వచ్చింది అన్నాడు బీడీఓ. అదేమిటి, ఆదిలక్ష్మి ఏమైంది? మీరెళ్ళిన తెల్లవారే లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. అదే ఏమో తెలియదు, లీవ్ మాత్రం పెళ్లి చేసుకోబోతున్నానని పెట్టింది. 6 నెలలు పెట్టింది. వర్క్ సఫర్ అవుతుందని వెంటనే మరో ఆమెను పోస్ట్ చేయమని డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వ్రాశాను. ఆదిలక్ష్మికి పెళ్ళే? దానికి ఇప్పుడు పెళ్ళేమిటి? కొత్త ముఖ్య సేవిక వచ్చిందా? వచ్చింది సార్, ఇంతకుముందే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. పిలిపించమంటారా అడిగాడు బీడీఓ. ఎట్లా ఉంది మీరే చూస్తారుగా అంటూ బీడీఓ బంట్రోతుని కేకవేసి కొత్తగా వచ్చిన ముఖ్య సేవికను పిలవమని చెప్పాడు. సునంద వచ్చి ప్రెసిడెంట్కు నమస్కరించింది. నరహరి ప్రతి నమస్కారం చేయకుండా సునంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. సునంద కొత్త ముఖ్య సేవిక. వారు మన ప్రెసిడెంట్ గారు. బీడీఓ పరస్పరం పరిచయం చేశాడు. ప్రెసిడెంట్ చూపులు ఎబ్బెట్టుగా తోచాయి సునందకు. ఎక్కడి నుండి వచ్చావు అడిగాడు నరహరి. సునందకు ప్రెసిడెంట్ ప్రశ్న అర్థం కాలేదు, చూస్తూ ఉండిపోయింది. ఇంతకుముందు ఏ సమితిలో పనిచేశావు మళ్ళీ అడిగాడు నరహరి. ఎక్కడా చేయలేదు, ఫ్రెష్ అపాయింట్మెంట్ బీడీఓ సమాధానం ఇచ్చాడు. సునందకు ప్రెసిడెంట్ నరహరి అడిగే తీరు, అతని చూపులు ఎబ్బెట్టుగా తోచాయి. ఐ సీ అంటూ నరహరి సునంద ముఖంలోకి గుచ్చి గుచ్చి చూడసాగాడు. సునంద ఇబ్బందిగా నిల్చుంది. అది గమనించి బీడీఓ, వెళ్ళమ్మా, ఆఫీస్లో కూర్చో, నేను వచ్చి వర్క్ గురించి చెప్తాను అన్నాడు. బ్రతుకు జీవుడా అన్నట్టు బయటపడింది సునంద. సునంద వెళ్ళిపోయాక కూడా అటే చూస్తూ ఉండిపోయాడు నరహరి. నరహరిని చూస్తూ బీడీఓ ముసిముసిగా నవ్వుకున్నాడు. దయచేయండి లోపల అడుగుపెడుతున్న పరమేశాన్ని లేచి నిలబడి చాటంత ముఖంతో ఆహ్వానించాడు నరహరి. కూర్చోండి, రావోయ్ శేఖరం, కూర్చో, పరమేశం వెనక ప్రవేశించిన శేఖరంతో అన్నాడు నరహరి. బీడీఓ లేచి నిలబడ్డాడు. చూడు రామూర్తి, చిలకలపాడు, చింతలపాలెం, కాకులపల్లె పంచాయతీలకు వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయి. అలాగేనండి, ఇవాళే ఆర్డర్స్ వెళ్ళిపోవాలి. ఎస్ సార్ అంటూ బీడీఓ వెళ్ళిపోయాడు. అదేమిటి నరహరి, ఆ సర్పంచులు మన పార్టీ వాళ్ళు కారని మన మీద దుష్ప్రచారం చేస్తున్నారని నువ్వేగా అన్నావు. వాళ్లకు ముందు ఫండ్స్ రిలీజ్ చేయమంటావే
నరహరిని ఎగాదిగా చూస్తూ అడిగాడు పరమేశం. అర్ధయుక్తంగా నవ్వాడు నరహరి. అర్థం కాని పరమేశం జవాబు కొరకు నరహరి ముఖంలోకి చూశాడు. అది అప్పటి మాట. సమితి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇహ నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఊగిసలాడే వాళ్ళకే మన ఫండ్స్ అన్నీ. మరి వాళ్ళందరినీ మన వైపుకు తిప్పుకోవాలిగా అని తెలివిగా మందహాసం చేశాడు. నీ ఎత్తుగడలు మామూలు వాళ్ళకి అందవు అంటూ పరమేశం నరహరి భుజం తట్టాడు. ఎత్తుగడలు లేవు, వాళ్ళకాడు లేదు. ఇవన్నీ పంచాయతీ లెవెల్ రాజకీయాలు. మీ స్టేట్ లెవెల్ వాళ్ళకి అర్థం కావులే. ఏమైనా ఇందులో తట్టుకోవడం కష్టమయ్యా. ఎప్పుడూ బుర్ర పదునుగానే ఉండాలి. ఎక్కడికక్కడ నరుక్కొస్తేనే కానీ నెగ్గుకురాలేం అన్నాడు నరహరి. ఇంకెంతకాలం లేవయ్యా, బరువు భారం అంతా శేఖరం భుజాల మీద వేసేయి. నువ్వక్కడ అదే ఆ ఆకుపచ్చ కుషన్ సీట్లో ఎమ్మెల్సీగా కూర్చుని విశ్రాంతి తీసుకుందువు గాని అన్నాడు పరమేశం. శేఖరానికి వారి మాటలు వింటుంటే చిరాగ్గా ఉంది. ఇబ్బందిగా కుర్చీలో కదిలాడు. పరమేశం మాటలకు ప్రెసిడెంట్ నరహరి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. జనరల్ ఎలక్షన్స్ అవగానే మీరు పక్కపక్కనే ఎమ్మెల్యేగా ఉంటారుగా అన్నాడు నరహరి ఉత్సాహంగా నవ్వుతూ. పరమేశం పక్కపక్క నవ్వాడు. సునంద పొలం గట్టు మీద, కాలువ గట్టు మీద నడుస్తూ పల్లె నుంచి పల్లెకు వెళ్తూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది. హరిజన వాడలు వెళ్ళి ఆ పిల్లలకు స్నానాలు చేయిస్తూ పరిశుభ్రత గురించి చెబుతూ, ఆడవాళ్లతో అనేక విషయాల గురించి చెబుతూ, చెయ్యాలంటే పల్లెల్లో ఎంతో పని ఉంది అనుకుంటూ ఉంటుంది. గ్రామ సేవికల సహకారంతో రాత్రి పాఠశాలల్లో పెట్టి వయోజనులకు చదువు నేర్పిస్తోంది. హుందాగా ముక్తసరిగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుపోయే సునంద అంటే ఆ ఊళ్ళలోని పెద్దలకు కొందరికి గౌరవం, చాలామందికి కోపంగా ఉంది. కొద్ది రోజుల్లోనే పల్లెల్లో పనిచేయటం, పల్లె ప్రజల దృక్పథం మార్చడం అంత తేలికైన పని కాదని తెలుసుకుంది సునంద. కుటుంబ నియంత్రణ గురించి చెప్తూ ఉంటే స్త్రీలు సునందను అదోలా చూసేవారు, తిరస్కారంగా మాట్లాడేవారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా వాళ్లను ఒప్పించడానికి శాయశక్తులా పనిచేయసాగింది. పౌష్టిక ఆహారం గురించి చెప్తూ, వంట ప్రదర్శనలు చేయిస్తూ స్త్రీలను ఎక్కువ మందిని మహిళా మండలుల వైపుకు ఆకర్షితుల్ని చేసింది. కొన్ని ఊళ్ళలో జరుగుతున్న దారుణాలను గ్రహించడానికి సునందకు ఎంతో కాలం పట్టలేదు. మహిళా సమాజాల ద్వారా నిర్వహించబడుతున్న కోళ్ల గోళ్లల్లోని గ్రుడ్లు అందవలసిన వారికి అందడం లేదని, అలాంటి మహిళా సమాజాలకు వెళ్ళి గ్రుడ్లు పంచవలసిన రోజు తను దగ్గర ఉండి పిల్లలకు, బాలింతలకు, చూలింతలకు పెట్టించేది. బాల్వాడీలో మధ్యాహ్నం భోజనం పిల్లలకు సరిగ్గా అందుతుందో లేదో సర్ప్రైజ్ విజిట్స్ చేసి తెలుసుకునేది. అలా జరగని చోట టీచర్ల మీద కంప్లైంట్ రాసేది. కొద్ది రోజుల్లోనే సునంద కొందరికి కంటకప్రాయంగా తయారైంది. ఆ పల్లెలోని కొందరు మగవాళ్ళు ఆమెను ఆకలి కళ్ళతో చూసేవారు. కొందరు వెకిలి మాటలతో బాధ పెట్టేవారు. కొందరు కసిగా ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు అంటూ తప్పులు పట్టడానికి ప్రయత్నించేవారు. సునంద లోపల బాధపడినా పైకి తొణక్కుండా తన పని చేసుకుపోసాగింది. ముఖ్యంగా చింతలపాలెం సర్పంచ్కి, ఆ మహిళా మండలి ప్రెసిడెంట్కు సునంద అంటే చాలా కోపంగా ఉంది. సర్పంచ్కి కావాల్సిందేదో సునంద గ్రహించింది, కానీ గ్రహించినట్టే ఉంటూ వచ్చింది. ఆ ఊరి మహిళా మండలి ప్రెసిడెంట్ సర్పంచ్ గారి సతీమణి. మండలికి ఇచ్చిన 2 కుట్టు మిషన్లలో ఒకటి సర్పంచ్ గారి ఇంట్లో ఉందని గ్రహించిన సునంద ఆ మిషన్ తెప్పించి మండలిలో పెట్టించింది. ఆ రోజు నుంచి భార్యాభర్తలు సునంద మీద కారాలు, మిరియాలు నూరసాగారు. అనేక రకాల పుకార్లు లేవదీశారు. ఆమె చరిత్ర మంచిది కాదని కట్టుకథలు అల్లారు. అయినా సునంద అవేమీ లక్ష్య పెట్టలేదు. గోగులపల్లి సర్పంచ్ చదువు, సంస్కారం గలవాడు.
ఆ ఊళ్ళో మహిళా మండలి కూడా ఎంతో బాగా నడుస్తోంది. ఆ సర్పంచ్కి, ఆ ఊరి మహిళలకు సునంద అంటే ఎంతో గౌరవం. అక్కడికి వెళ్తే ఆ సర్పంచ్ భార్య సునందను మరొక చోట భోజనం చెయ్యనివ్వదు. సాధారణంగా సునంద ఎవరింట్లోనూ భోజనం చేయదు. పొద్దు వాటారింది, చినుకులు పడుతున్నాయి. అయినా చింతలపాలెం నుంచి సునంద హెడ్ క్వార్టర్స్కి బయలుదేరింది. ఆ ఊరి నుంచి డేగలమర్రి 3 మైళ్ళుంది. ఆ ఊరికి రోడ్డు లేదు. వర్షాకాలం బండి కూడా పోదు. రాత్రిపూట ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేని సునంద కాలినడకన పొలం గట్టు మీద నడుస్తోంది. ఆ రోజు ప్యూన్ కూడా తోడు రాలేదు, సెలవు పెట్టాడు. ఏమోయ్ సేవిక, ఎక్కడికి? గోగులపల్లికేనా? సునంద చివ్వున తల ఎత్తింది. గట్టు మీద ఎదురుగా చింతలపాళెం సర్పంచ్ నిల్చొని ఉన్నాడు. సునందకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటా పిలుపు? ఏ, నువ్వు సేవికవు కాదా? కాదు, నా డెసిగ్నేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. పలికితే ఆ పేరుతో పిలవండి, లేదా పేరు పెట్టి మర్యాదగా పిలవండి అన్నది సునంద. ఎట్టెట్టా, నువ్వు ఆఫీసర్వా? ఏం ఆఫీసరు? కాలినడికన వెళ్ళే ఆఫీసరు? అంత రోషం ఎందుకు? తెలుగులో ముఖ్య సేవిక అంటారుగా. ఒకప్పుడు మీలాంటి వాళ్ళు సేవిక సేవిక అంటూ అవమానిస్తున్నారని ప్రభుత్వం మా డిజిగ్నేషన్ మార్చింది. అబ్బో, కథ చాలా ఉందే. అది సరే కానీ చీకటి పడుతూ ఉంది, పైగా వర్షం కురవబోతోంది. పొలం గట్ల మీద ఒంటరిగా పడిపోతున్నావు. ఎక్కడికి? గోగులపల్లికేనా? అది మీకు అనవసరం, తప్పుకోండి అన్నది సునంద రోషంగా. అంత రోషం దేనికి? ఉన్నమాట అంటే రాత్రికి అక్కడే పడుకుంటావా? అతని మాటల్లోని అంతరార్థం బోధపడింది. అవును అన్నది కసిగా. పోనీ ఒక్క రాత్రి మా దగ్గర పడుకోకూడదు? పళ్ళికిలించాడు. షటప్, గట్టిగా అరిచింది సునంద. ఏమిటి మహా ఎగిరి పడుతున్నావు? తప్పు మాట ఏమన్నాను? ఒకరోజు మా ఊళ్ళో పడుకోకూడదా అన్నాను అంటూ వెకిలిగా నవ్వాడు సర్పంచ్. సునందకు ఆ గట్టు మీద నుంచి కిందకు తొయ్యాలనిపించింది అతన్ని. తప్పుకోండి. తప్పుకోకపోతే? అధిక ప్రసంగం చెయ్యొద్దు. ఏ మహాపతివ్రతలా టెక్కు చేస్తున్నావు? నాకంటే ఆ గోగులపల్లి ప్రెసిడెంట్ బాగుంటాడా అంటూ సునంద రెక్క పట్టుకున్నాడు. సునంద ఒక్కసారిగా అతన్ని తోసేసింది. జారుతున్న గట్టు మీద కాలు నిలదొక్కోలేక అతడు పంట చేలో పడిపోయాడు. సునంద జారుతున్న గట్టు మీద బలంగా పాదాలు మోపుతూ ముందుకు సాగిపోయింది, వెనక్కి తిరిగి చూడకుండా. రోజంతా విధి విరామం లేకుండా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించిన సునంద బాగా అలసిపోయి ఉంది. ఈ సంఘటనతో మనస్సు కలతబారింది, ముఖం వడలిపోయింది. ఎలాగో ఇంటికి చేరుకుంది. భోజనం చేయకుండా మంచానికి అడ్డం పడి కళ్ళు మూసుకుంది. జానకి రామయ్య మాటలు గుర్తుకొచ్చాయి. నిజంగా తాను ఈ ఉద్యోగం చేయగలదా? ఆడపిల్లలు పల్లె పల్లె తిరిగి ఉద్యోగం చేయడం ఎంత కష్టమో తనకిప్పుడు అర్థమవుతోంది. అయినా తప్పదు. ఎన్ని సమస్యలనైనా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోక తప్పదు. ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది సునంద. చూడు రామూర్తి, ఆ మిగిలిన ఫండ్స్ అన్నీ వర్క్స్కి మళ్లించు. సమితి ఎస్టిమేట్స్ గురించి మాట్లాడుతూ అన్నాడు నరహరి బీడీఓతో. మొత్తం అటే డైవర్ట్ చేయమంటారా? బీడీఓ అంటూ ఉండగా సునంద లోపలికి వచ్చింది. నరహరి ముఖం విప్పారింది. ఏమిటి సునంద, ఏం కావాలి? అతి మృదువుగా అడిగాడు నరహరి. సునంద నరహరి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, నేను రాబందులపాడు మహిళా మండలి విజిట్కి వెళ్తున్నాను అన్నది బీడీఓతో. మంచిది, వెళ్ళు అన్నాడు బీడీఓ. నేను చిలకలపాడు వెళ్తున్నాను, నాతో రా జీప్లో అన్నాడు నరహరి. రాబందులపాడు మహిళా మండలి ప్రోగ్రాం ఇచ్చాను. ఇవాళ బాల్వాడీ ప్రారంభోత్సవం కూడా ఉంది. వాళ్ళంతా నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అన్నది సునంద. బాల్వాడీ ప్రారంభోత్సవమా? ఏమయ్యా, నాకు చెప్పలేదే? వాళ్లకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
తీవ్ర కంఠంతో అడిగాడు నరహరి బీడీఓని. అదేనండి, స్త్రీలకు శిశువులకు ప్రత్యేకంగా కేటాయించిన 5% జనరల్ ఫండ్స్ 3 సంవత్సరాలుగా ఖర్చు పెట్టలేదు. చాలా అమౌంట్ అక్యుములేట్ అయి ఉంది. సునందే ఈ ప్రపోజల్ పెట్టింది. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు శాంక్షన్ చేశాం అన్నాడు బీడీఓ. నరహరికి తన పర్మిషన్ తీసుకోకుండా ఫండ్స్ రిలీజ్ చేసినందుకు చెడ్డ కోపం వచ్చింది. కానీ బీడీఓని ఏమీ అనలేకపోయాడు. అతనితో మంచిగా ఉంటే గాని మిగిలిన ఫండ్స్ వర్క్స్కి మళ్లించడానికి వీల్లేదు. సరే పో అంటూ ఆ కోపం సునంద మీద చూపించాడు. సునంద వెళ్ళిన వైపే గుర్రుగా చూస్తున్న నరహరితో, ఇంకా కొత్త గదండి, మెల్లమెల్లగా ఆమె దోవలోకి వస్తుంది అన్నాడు బీడీఓ. బయటికి వెళ్తున్న సునందకు లూ ఎదురైనాడు. తల వంచుకుని వెళ్ళిపోతున్న సునందను తిరిగి తిరిగి చూస్తూ లోపలికొచ్చాడు. నరహరి ముఖ కవళికలు మార్చుకొని లూ ముఖంలోకి తీవ్రంగా చూశాడు. లూ జంకుతూ నరహరి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. ఏమన్నట్టు చూశాడు నరహరి లూ ముఖంలోకి. అదే బావా, బిల్స్ విషయం నట్టుతూ అన్నాడు లూ. ఈ లూ అన్నవాడు నరహరి బావమరిది కదా. నరహరి మూడు మార్చుకొని సూపర్వైజర్ని పిలిపించాడు. ఏం సార్ పిలిచారా? సూపర్వైజర్ నిలబడి ప్రశ్నించాడు. అవును, ఆ బిల్డింగు రోడ్డు తాలూకు పేమెంట్ గురించి ఏం చేశావు? ఇంకా బిల్స్ ప్రిపేర్ చేయలేదే అడిగాడు నరహరి. ఆ బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు సార్. బిల్డింగ్ పూర్తి అవుతుంది లేవయ్యా, బిల్ చెయ్యి. ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లు కూడా పట్టుకురా. సార్, ఆ రోడ్డుకి ఇంకా మెటల్ కూడా తోలలేదు సార్, నీళ్లు నములుతూ జవాబిచ్చాడు సూపర్వైజర్. బిల్లు ప్రిపేర్ చేయవయ్యా అంటే వెధవ సోదంతా మాట్లాడతావే, గుడ్లెర చేశాడు నరహరి. సూపర్వైజర్ భయంతో బిగుసుకుపోయాడు. బీడీఓ ఆశ్చర్యంగా నరహరి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. లూ ముఖం చాటంత చేసుకుని బావగారికేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. నరహరి బెదిరిపోయిన సూపర్వైజర్ని లాలిస్తూ అన్నాడు, బిల్లుకి పనులు పూర్తి కావడానికి సంబంధం ఏమిటి? ఇట్లా అయితే ఎట్లా బ్రతుకుతావయ్యా? ఒకదానికొకటి లంకె వేసి ఏదీ కాకుండా కాలెత్తు కూర్చోవడం తెలివైన వాళ్ళ లక్షణం కాదయ్యా. దేనిపాటికి అది జరిగిపోతూనే ఉండాలి. కానీ త్వరగా బిల్స్ తయారు చేసి పట్టుకురా, మరి రేపు నేను ఊళ్ళో ఉండను. అలాగే సార్. అది అట్లా కాస్త బ్రతుకు తెరువు కూడా తెలుసుకో. ఊరికే గుడ్డు చాకరీ చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు నరహరి. పనిలో పని ఆ శ్రమదానం తాలూకు రోడ్డుకు వేసిన రిపేర్స్ కూడా బిల్లు వేసి పట్టుకురా. లూ అందుకుని అన్నాడు సూపర్వైజర్తో. బీడీఓ లూ మాటలకు బిత్తరపోయాడు. అదేమిటి సార్, ఆ రోడ్డుకు అప్పుడే రిపేర్స్ ఏమిటి? అయినా ఎస్టిమేట్స్ వేయకుండా రిపేర్ ఎలా చేయించారు సార్? ఆశ్చర్యంగా అన్నాడు బీడీఓ. నరహరి కనుబొమ్మలు ముడిచాడు. అదేమిటి సార్, సోమరిపోతులు వేసిన రోడ్డు ఎంతకాలం ఉంటుంది అన్నాడు లూ బీడీఓతో. మరి ఎస్టిమేట్స్ మాట? మీరు ఎస్టిమేట్స్ వేయించేదాకా కూర్చుంటే ఆడున్న కంకరంతా కొల్లేరుపాలే. అందుకే బావగారితో ముందుగానే ఒక మాట చెప్పి ఏకదమ్మున పనిచేయించే బిల్లు పట్టుకొచ్చాను. 17,336 రూపాయల 66 పైసలు. కావాలంటే కూడి చూసుకోండి అంటూ బిల్లు బీడీఓ ముందు పెట్టాడు లూ. 17,000? ఇదేమిటి సార్, కొత్త రోడ్డుకు డబుల్ అయింది రిపేర్స్కు. బీడీఓ వాపోతూ అన్నాడు నరహరితో. ప్రెసిడెంట్ గారి కారుకు రిపేర్లు, దానికి షెడ్డు, బీడీఓ గారి ఇంటికి సప్లై చేసిన వెధవనస. లూ మాటల్ని మధ్యలోనే అందుకొని అన్నాడు నరహరి. ఇంకా నిల్చున్నావేరా, పో, వెళ్ళి త్వరగా బిల్స్ తయారు చేసి తీసుకురా సూపర్వైజర్తో అని నరహరి లేచి బయటకు వెళ్ళిపోయాడు. రాబందులపాడు మహిళా మండలి ప్రెసిడెంట్ కామాక్షమ్మ
చెయ్యి విరిగిన చెక్క కుర్చీలో కూర్చుని ఉంది. లావుపాటి శరీరం, నలిగిన పట్టుచీర, మెడ తిరగని నగలతో బందిపోటు దొంగలా ఉంది. సెక్రటరీ వెంకటలక్ష్మి బెంచి మీద దొంగల నాయకుడికి ఎదురు తిరగలేని మంచి దొంగలా కూర్చుని ఉంది. కింద చాప మీద 10-12 మంది స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సాయిబాబా ఫోటో కూడా ఉంది. సాయిబాబా ఫోటో పక్కన ఉండడం వల్ల నామాలు ధరించిన వెంకటేశ్వర స్వామి కొంచెం పెద్ద మనిషి తరహాగా కనిపిస్తున్నాడు. గ్రామ సేవిక మీనాకుమారి వరండాలో నిల్చొని ఆఫీసర్ గారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంది. కామాక్షమ్మ గాజుల పొత్తి తొలగించి చేతినున్న గడియారం చూసుకుంది. చాలా చిన్నదైన ఫారిన్ వాచిలో అంకెలు కామాక్షమ్మ చూపులకు అందలేదు. ఇదిగో సేవిక, ఇటారా, బొంగురు గొంతుతో గ్రామ సేవికను పిలిచింది కామాక్షమ్మ. గ్రామ సేవిక ముఖం చిట్లించుకుంటూ లోపలికొచ్చింది. టైం ఎంత అయింది? గ్రామ సేవిక ఒకసారి కామాక్షమ్మ గాజుల మధ్య ఉన్న గడియారం కేసి చూసింది. మళ్ళీ తన చేతి గడియారం చూసి 11 అన్నది ముసిముసిగా నవ్వుకుంటూ. కామాక్షమ్మ కించపడింది. నీ బోడి గడియారం ఎప్పుడూ సరిగ్గా పనిచెయ్యదు. నా గడియారం చూసి చెప్పు. చెయ్యి ముందుకు చాచి కసురుకుంది కామాక్షమ్మ. మీనాకుమారి ముఖం చిన్నబోయింది. కామాక్షమ్మ దగ్గరకొచ్చి ఆమె గడియారం చూస్తూ 11:15 అన్నది చిన్నగా. ఏం చెప్పలా? నీది బోడి గడియారమని అన్నట్టు అంటూ నవ్వింది కామాక్షమ్మ. ఇంకా వాళ్ళు రాలేదే అన్నది కామాక్షమ్మ. అదుగో వస్తున్నారు, భజన మొదలు పెట్టండి అన్నది గ్రామ సేవిక. ఆఫీసరేరి? ఆమెనా కొత్తగా వచ్చిన ముఖ్య సేవిక? అడిగింది కామాక్షమ్మ. గ్రామ సేవిక కామాక్షమ్మ మాటలు పూర్తిగా వినకుండానే వరండాలోకి వచ్చింది. లోపల ఆడవాళ్లు భజనకు లంకించుకున్నారు. అనేక కంఠాలు వివిధ శృతుల్లో వినిపిస్తున్నాయి. సునంద ఒక చేత్తో చిన్న క్యారియరు, రెండో చేత్తో సంచి పట్టుకొని వచ్చింది. ఆఫీసర్ గారు రాలేదా? గ్రామ సేవిక సునందను అడిగింది. రాలేదు, టూర్ క్యాన్సిల్ అయింది. ముక్తసరిగా సమాధానం చెప్పి లోపలికి అడుగుపెట్టింది. సునందను చూసి ఆడవాళ్ల కంఠాలు తారాస్థాయిని అందుకున్నాయి. సునందకు వాళ్ళు భజన చేస్తున్నట్లు అనిపించలేదు. అందరికీ ఒకేసారి కడుపులో ఏదో భరించరాని బాధ కలిగి లబోదిబోబని అరుస్తున్నట్లు అనిపించింది. గ్రామ సేవిక సునందకు కామాక్షమ్మను పరిచయం చేసింది. సెక్రటరీ ముందుకొచ్చి తనను తాను పరిచయం చేసుకుంది. భజనగా లేదు, ఒకటే కాకిగోలగా ఉంది. ముందా భజన ఆపమను గట్టిగా అన్నది సునంద గ్రామ సేవికతో. భజన ఆగింది. అమ్మయ్య అనుకుంది సునంద. మీ మండలి కార్యక్రమాలు కొంచెం వివరించండి సునంద కామాక్షమ్మను అడిగింది. కామాక్షమ్మ చెప్పు అన్నట్లు గ్రామ సేవిక ముఖంలోకి చూసింది. గ్రామ సేవిక మీనాకుమారి ముందుకొచ్చి గబగబా గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది. వారానికి 2 సార్లు మామూలు భజనలు, పుణ్యదినాల్లో ప్రత్యేక భజనలు, అమావాస్య పౌర్ణమికి పురాణ కాలక్షేపాలు, చలికాలం అయితే లోపల, వేసవికాలం అయితే ఆరుబయట. బటన్ నొక్కినట్టు వరుసగా చెప్పుకుపోతున్న గ్రామ సేవికను మధ్యలోనే ఆపింది సునంద. ఈ భజన ప్రత్యేక భజన, మామూలు భజన అని అడిగింది వచ్చే నవ్వు ఆపుకుంటూ. మామూలు భజనే, ఇవాళ మామూలు ప్రసాదం, ఒక కొబ్బరికాయ మాత్రమే. అంటే మామూలు ప్రసాదం ఉంటే మామూలు భజన, స్పెషల్ ప్రసాదం ఉంటే స్పెషల్ భజన అన్నమాట. సునంద పక్కపక్క నవ్వింది. మీనాకుమారి తల తిప్పింది. భజన్లు, పురాణ కాలక్షేపాలు తప్ప మరే కార్యక్రమాలు లేవా ఈ మండలికి అడిగింది సునంద. ఉన్నాయి, కుట్లు, అల్లికలు, కోళ్ల పెంపకం, కూరగాయలు పండించడం. కోళ్ల పెంపకం ఎలా ఉంది? ఎన్ని కోళ్లను సప్లై చేశారు? ఎన్ని గుడ్లు రోజు వస్తున్నాయి? సునంద అడిగింది. గ్రామ సేవిక కామాక్షమ్మ ముఖంలోకి చూసింది. చెప్పు అన్నది కామాక్షమ్మ. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు 40 పెట్టెలు, 60 పుంజులు సప్లై చేశారు. రోజుకు 86 గుడ్లు పెడుతున్నాయి. అదేమిటి, మీ దగ్గర పుంజులు కూడా గుడ్లు పెడతాయా అన్నది సునంద. అంతా మా ప్రెసిడెంట్ గారి కృషి ఫలితమే అన్నది గ్రామ సేవిక.
కామాక్షమ్మ గారిని చూసి పుంజులు కూడా గుడ్లు పెడుతున్నాయన్నమాట. సునంద వచ్చే నవ్వు నాపుకుంటూ అన్నది. ఆడవాళ్ళంతా గొల్లున నవ్వారు. అప్పటికి కానీ కామాక్షమ్మకు మీనాకుమారికి సునంద ప్రశ్న అర్థం కాలేదు. కామాక్షమ్మ ముఖం ముడుచుకుంది. మీనాకుమారి చిన్న ముఖం చేసుకుని సునంద ముఖంలోకి చూసింది. అఫీషియల్గా రిపోర్ట్ ఇస్తున్నప్పుడు కాస్త మతి దగ్గర పెట్టుకోవాలి. 40 పెట్టెలున్నాయన్నావు. 40 పెట్టెలు 86 గుడ్లు ఎలా పెడతాయి? మీనాకుమారి తన తప్పు గ్రహించి నాలుక ఖర్చుకుంది. పోనీ ఆ గుడ్లు ఏం చేస్తున్నారు? అది అలా అడగండి అన్నట్టు ముఖం పెట్టింది సెక్రటరీ. గ్రామ సేవిక కామాక్షమ్మ ముఖంలోకి గాబరాగా చూసింది. కామాక్షమ్మ కళ్ళలోని ఏదో సమాధానం దొరికినట్టు గబగబా చెప్పసాగింది. బాలింతలకి చూలింతలకి మనిషికి గుడ్డున్నర చొప్పున, మరి బాలబాలికలకో బాలలకు తలా ఒక్కింటికి గుడ్డు చొప్పున. మీనాకుమారి చెప్తుంటే కామాక్షమ్మ తల ఊపుతూ ఉంది. క్రింద కూర్చుని ఉన్న ఆడవాళ్లలో కొందరు నోళ్లు తెరుచుకుని సెక్రటరీ ముఖంలోకి చూశారు. మరికొందరు గ్రామసేవిక చెబుతున్నది అక్షరాల నిజం అన్నట్లు తలలు తాటిస్తున్నారు. ఏది రిజిస్టర్ చూపించు అన్నది సునంద. రిజిస్టర్ ఎక్కడుంది? అంతవరకు మౌనంగా ఉన్న సెక్రటరీ అందుకుంది. ఎందుకు లేదు? మా ఇంట్లో ఉంది. మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటావు? కస్సున లేచింది కామాక్షమ్మ. ప్రెసిడెంట్కు సెక్రటరీకి పడదని కొందరు సభ్యులు సెక్రటరీని సపోర్ట్ చేస్తున్నారని అర్థం చేసుకుంది సునంద. కామాక్షమ్మ కరవాలం తిప్పితే గ్రామ సేవిక మీనాకుమారి వాలం తిప్పుతుందని కూడా సునంద తెలుసుకుంది. రిజిస్టరు ప్రెసిడెంట్ గారింట్లో ఎందుకుంది అడిగింది సునంద. గుడ్లు పంచిపెట్టేది ప్రెసిడెంట్ గారింట్లోనేగా గ్రామ సేవిక అన్నది. అవునవును, కొందరు క్రింద కూర్చుని ఉన్న స్త్రీలు వంతపాడారు. ఏమిటి అవునవును? గుడ్లు పంచుతున్నారా? ఎవరికి? సెక్రటరీ కోపంగా అందుకుంది. నువ్వు ఊరుకోమంటుంటేను. ఇప్పుడు 4 రోజులుగా లేకుంటే సరిపోయిందా? మొన్నటిదాకా పెట్టలేదు. కొందరు కామాక్షమ్మ ముఖంలోకి చిత్రంగా చూశారు. మొన్నటిదాకా పెట్టారా? కోళ్ల గూట్లో కోళ్ళున్నాయా? రెట్టించింది సెక్రటరీ. సునందకు విషయం అర్థమైంది. పద కోళ్ల గూడు చూద్దాం గ్రామసేవికతో అని లేచి నిల్చుంది సునంద. గ్రామసేవిక కామాక్షమ్మ ముఖంలోకి అసహాయంగా చూసింది. గ్రామసేవిక మీనాకుమారి కామాక్షమ్మ ముఖంలోకి అసహాయంగా చూసింది. అమ్మాయ్ చూడు, ఈ ఊళ్ళో గండు పిల్లుల బెడద చాలా ఎక్కువగా ఉందమ్మా అంది కామాక్షమ్మ. క్రింద కూర్చున్న వాళ్ళల్లో ఒక ఆమె, అవునమ్మా, ఈ మాయదారి గండు పిల్లులు మనుషుల్ని కూడా తినేట్టున్నాయి అన్నది. సునంద ముఖం ఎర్రబడింది. కనీసం కోళ్ల షెడ్ అయినా ఉందా? కోపంగా అడిగింది. షెడ్ ఎందుకు లేదు? ఉంది. అందులో ప్రెసిడెంట్ గారు గొర్రెలు మేకలు ఉంటాయి అన్నది ఒక స్త్రీ. సునంద కోపంగా గ్రామసేవిక ముఖంలోకి చూసింది. గ్రామసేవిక కామాక్షమ్మ ముఖంలోకి చూసింది. కామాక్షమ్మ గాజుల పొత్తి తొలగించుకుంటూ గడియారం కేసి చూసింది. అన్ని కోళ్లను గండు పిల్లులు తినేయడం ఏమిటండి? ఎవరైనా నమ్మే మాటేనా? సునంద ఈసారి కామాక్షమ్మని ప్రశ్నించింది. అన్నీ కాదనుకో, మరి వచ్చే పోయే ఆఫీసర్లకు ఏం పెడుతున్నామనుకుంటున్నావు అన్నది కామాక్షమ్మ. సునంద విస్మయంగా కామాక్షమ్మ ముఖంలోకి చూసింది. మరీ మా ప్రెసిడెంట్ గారికి వచ్చే పోయే వాళ్ళ తాకిడి ఎక్కువైపోయింది. వారానికి 2 సార్లన్నా డిన్నర్లు ఇస్తూనే ఉంటారు. మాటలా ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఒక యువతి కామాక్షమ్మను సమర్థిస్తూ. అదేమిటండి, కోళ్లను మహిళా మండలికి సప్లై చేసింది వచ్చే పోయే ఆఫీసర్లకు వడ్డించమనా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది సునంద. అమ్మాయి, నువ్వింకా చిన్నదానివి, ఉద్యోగం కూడా కొత్త, అనుభవం లేదు, అందుకే నీకింకా ఏమీ తెలియదు, మరేమీ అడగొద్దు అన్నట్లుంది కామాక్షమ్మ ధోరణి. మరి పోయిన నెల పంపించిన రిపోర్ట్లో 60 గుడ్ల దాకా బాలింతలకు చూలింతలకు బాల్వాడీ పిల్లలకు వండిపెట్టినట్టుంది. ఆశ్చర్యంలో తల మునకలేస్తూ
అన్నది సునంద. మరి రిపోర్టు పంపించాలిగా. లక్ష్మికి అన్ని విషయాలు తెలుసు. సునందకు అంతా అయోమయంగా ఉంది. అంటే పోయిన నెల ముఖ్య సేవిక ఆదిలక్ష్మి పంపించిన రిపోర్ట్ ఫాల్స్ అన్నమాట. అంటే అందరూ కలిసి తోడు దొంగల్లా. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఎక్కడికక్కడే దోపిడీ. కనీసం కూరగాయలన్నా సరిగ్గా పంచుతున్నారా? గ్రామ సేవిక డ్రాయర్లో నుంచి నలిగి మురిగ్గా ఉన్న తెల్ల కాగితాల పుస్తకం బయటికి తీసి సునంద ముందు విసురుగా పెట్టింది. సునంద గ్రామ సేవిక ముఖంలోకి చూసింది తీక్షణంగా. సమితి వారు శాంక్షన్ చేసిన 500 రూపాయలతో వంకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు, సొరకాయలు, పొట్లకాయలు, టమాటాలు పండిస్తున్నాం. ప్రైమరీ స్కూలు పిల్లల, బాల్వాడీ పిల్లల మధ్యాహ్నం భోజనానికి ఉపయోగిస్తున్నాం. పిల్లలు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉన్నారు. గ్రామ సేవిక పాఠం అప్పచెప్పినట్టు గడగడ మాట్లాడింది. కామాక్షమ్మ తల ఆనందంగా ఎగరేస్తూ గ్రామ సేవిక తెలివితేటల్ని మనసులోనే గ్రామ సేవిక మీనాకుమారి తెలివితేటల్ని మనస్సులోనే మెచ్చుకుంది. సెక్రటరీ, కొంతమంది ఆడవాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. అయితే స్కూల్కి వెళ్దాం పద, గార్డెన్ చూస్తాను అన్నది గ్రామ సేవికతో సునంద. గ్రామ సేవిక మీనాకుమారి తటపటాయిస్తూ నిలబడిపోయింది. బయలుదేరు. సునంద ముందుకు కదిలింది. గార్డెన్ స్కూల్లో లేదు, మన ప్రెసిడెంట్ గారి పెరట్లో ఉంది అన్నది కొంచెం జంకుతూ మీనాకుమారి. అదేమిటి, గార్డెను ప్రెసిడెంట్ గారింట్లో వేయటం ఏమిటి? గద్దించింది గ్రామ సేవికను సునంద. అది అంతే, సెక్రటరీ అర్థయుక్తంగా వ్యంగ్యంగా అంది. నాకేం తెలుసు, నన్ను కసురుకుంటారే. నేను ఈ సమితికి వచ్చేటప్పటికే గార్డెన్ వారింట్లో ఉంది సాగదీసింది మీనాకుమారి. సునంద వ్యవహారం కామాక్షమ్మకు బొత్తిగా నచ్చలేదు. ఒళ్ళు మండిపోతూ ఉంది. అయినా తమాయించుకుంటూ అన్నది, స్కూల్లో ఉన్నదంతా చమిటి నేల, అందుకే మా పెరట్లో వేశారు. అగ్రికల్చర్ వీడిఓ, ముఖ్య సేవిక ఆదిలక్ష్మి ఇద్దరూ ప్రాధేయపడితేనే ఒప్పుకున్నాను. దానికి కాపలా కాయలేక చస్తున్నాను. మాయదారి ఊరంతా దొంగలే. కుట్టు మిషన్లు కనిపించవే అడిగింది సునంద. రిపేర్కిచ్చాం అన్నది గ్రామ సేవిక మీనాకుమారి తడుముకోకుండా. మిషన్లా? ఒకటేగా ఇచ్చారు, అది ఎప్పుడూ పనిచేయదు అని అన్నది ఒక ఆమె. ఒకటేమిటి, 3 మిషన్లు ఉండాలి అన్నది సునంద. ఏమోనమ్మా, ఎవరికిచ్చారో ఏమో, మేమైతే ఎరగం, ఒక స్త్రీ సాగదీసింది. ఒకటి కామాక్షమ్మ గారింట్లో, మరొకటి గ్రామ సేవిక గారింట్లో, ఒకటి పనికిరాంది మాత్రం ఇక్కడ అన్నది సెక్రటరీ. కామాక్షమ్మ దిగ్గున లేచి నిలబడింది. హబ్బబ్బా, ఒకటే కాకి గోల. అమ్మాయికి భోజనానికి టైం అయిపోయిందనే ఆలోచనన్నా లేదు. అది లేదు ఇది లేదు అంటూ వచ్చినప్పటి నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు. చేతులు మూతులు తిప్పుతూ కసురుకుంది కామాక్షమ్మ. పదమ్మా, ఎప్పుడనగా బయలుదేరారో ఏమో, ఆలస్యమైంది. భోజనం చేశాక అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చు. ఆప్యాయత తెచ్చిపెట్టుకుంటూ సునందను ఆహ్వానించింది. మీకెందుకండి అంత శ్రమ, నా భోజనం నేను తెచ్చుకున్నాను. మర్యాదగానే కామాక్షమ్మ ఆహ్వానాన్ని తిరస్కరించింది సునంద. ప్రెసిడెంట్ గారు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఆఫీసర్ గారు కూడా వస్తున్నారనుకున్నాం. ఆఫీసర్ గారికి కోడి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే 2 కోళ్లను కోయించాను. మీరు భోజనానికి రాకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. ప్రెసిడెంట్ గారు బాధపడతారు. ఈ ఊరు ఏ ఆఫీసర్ వచ్చినా ప్రెసిడెంట్ గారింట్లో భోజనం చేయకుండా వెళ్ళడం అంటూ జరగదు అన్నది గ్రామ సేవిక మీనాకుమారి. సునందకు ఒళ్ళు మండిపోయింది. ఈ 2 కోళ్ళు సమితి ద్వారా సప్లై చేసినవేనా అని అడగాలనిపించింది. నిన్నటికి 2 మిగిలి ఉన్నాయి, ఇవాళ అవి స్వాహా అయినాయి అన్నమాట. సెక్రటరీ గొణిగింది. కామాక్షమ్మ సెక్రటరీ కేసి చురచురా చూసింది. క్షమించండి కామాక్షమ్మ గారు, నాకు ఎవరింట్లోనూ భోజనాలు చేసే అలవాటు లేదు. నా భోజనం నేను తెచ్చుకున్నాను. నేను చుట్టంగా రాలేదు, ఉద్యోగరీత్యా వచ్చాను. నా పని చూసుకుని వెళ్ళిపోతాను అన్నది సునంద. ఇవాల్టికి రండి, లేకపోతే చేసిందంతా. నువ్వు వెళ్ళి తినరా
గ్రామసేవిక మాటల్ని మధ్యలోనే అందుకుని కసురుకుంది సునంద. గ్రామసేవిక ముఖం ముడుచుకుంది. అంతమందిలో కామాక్షమ్మకు తల కొట్టేసినట్టే అయింది. ఏనాడు ఏ ఆఫీసరు తన ఆహ్వానాన్ని ధిక్కరించలేదు. ఈ ముఖ్య సేవికకు ఇంత పొగరా, తనను అవమానిస్తుందా? రుసరుసలాడుతూ కామాక్షమ్మ బయటికి నడిచింది. కామాక్షమ్మ గ్రూపుకు సంబంధించిన ఆడవాళ్లు ఆమెను అనుసరించారు. భోజనం చేసి త్వరగా రా, హరిజన కాలనీకి వెళ్ళాలి అన్నది సునంద వెళ్తున్న గ్రామ సేవికతో. మీనాకుమారి తల ఊపి కామాక్షమ్మను అనుసరించింది. వాళ్ళు వెళ్ళిపోగానే సెక్రటరీ, ఆమె గ్రూపు వాళ్ళు సునంద చుట్టూ చేరారు. అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పసాగారు. సునంద ఓపిగ్గా వింటూ కూర్చుంది. రొద చెయ్యని రోలర్లా రోడ్డు పక్కగా వెళ్తున్న కామాక్షమ్మ చుట్టుకుంటూ చూడకుండా దాటిపోతున్న భర్త వీరభద్రయ్యను చూసింది. ఇదిగో నిన్నేనంటుంటే, ఈ మనిషికి ఏ ధోరణి పడితే అదే, వినిపించుకోడు. సునంద మీది కోపం భర్త మీద చూపించింది కామాక్షమ్మ. సార్, గట్టిగా కేకపెట్టింది మీనాకుమారి. వీరభద్రయ్య ఆగి వెనక్కి చూశాడు. భార్యను చూచి వెనక్కొచ్చాడు. కామాక్షమ్మ ఆ ఊరి మహిళా మండలి ప్రెసిడెంట్ అయ్యాకనే వీరభద్రయ్య సర్పంచ్ అయ్యాడు. కామాక్షమ్మకు భర్త అంతటివాడు కావటానికి కారణం తనేనని గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ ఊళ్ళో వీరభద్రయ్యకు సర్పంచ్గా కంటే కామాక్షమ్మ మొగుడిగానే ఎక్కువ పరపతి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే వీరభద్రయ్యకు కూడా ఆ విషయం బాగా తెలుసు. ఏంటట్టా బుర్రుంచుకుపోతావు, ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటేను రాగం తీసింది కామాక్షమ్మ. ఏం జరిగిందేమిటి, మీరిద్దరే వస్తున్నారే, ఆఫీసరు ఆ కొత్త ముఖ్య సేవిక ఎక్కడ? మన ఇంట్లో భోజనానికి రావడం లేదా? ఆఫీసర్ రాలేదు, ఆ కొత్త ముఖ్య సేవిక భోజనం చెయ్యదట మన ఇంట్లో. వీరభద్రయ్య అర్థం కానట్టు చూశాడు. నీతులు మాట్లాడుతుంది. వచ్చినప్పటి నుండి ఒకటే ఆరాలు, కూరగాయల నుంచి కోళ్ల గూటి దాకా గుచ్చి అడుగుతోంది అన్నది కామాక్షమ్మ. అంత మొనగెత్తే గుర్రుమన్నాడు వీరభద్రయ్య. సార్, నా మీద రిపోర్ట్ రాస్తుందేమో, నా ఉద్యోగం భయపడుతున్నట్లు నటించింది మీనాకుమారి. నీ ఉద్యోగం ఎవరు తీసేస్తారే నేనుండగా? నేను తలుచుకుంటే మీ ఆఫీసర్ అమ్మనే 7 చెరువులు నీళ్లు తాగించి ఆదిలాబాద్ అడవులు పట్టిస్తాను. ఇలాంటి ముఖ్య సేవిక ఒక లెక్క. కోరమీసం దువ్వుతూ క్రూరంగా నవ్వాడు వీరభద్రయ్య. కామాక్షమ్మ మొగుడి ప్రతాపానికి ఉప్పొంగిపోతూ, దీన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయించండి, మహారాలు తీస్తోంది అన్నది. అవును సార్, మళ్ళీ మన ఆదిలక్ష్మినే పోస్ట్ చేయించండి సార్ అన్నది మీనాకుమారి. చుట్ట కొన కొరికి తుపుక్కున ఊశాడు. చూస్తాను, దీని అంతు తేల్చుకుంటాను, రేపే ప్రెసిడెంట్తో మాట్లాడతాను అంటూ ముందుకు కదిలాడు వీరభద్రయ్య. కామాక్షమ్మ గుండెల నిండా గాలి పీల్చుకుంది. పదమ్మా, పోయి భోంచేద్దాం, ఆలస్యం అయిపోయింది ఉత్సాహంగా అన్నది గ్రామ సేవికతో. సునంద సెక్రటరీతో మాట్లాడి పంపించి క్యారియర్ విప్పి భోజనం చేసింది. మీనాకుమారి కొరకు ఎదురుచూస్తూ కూర్చుంది. అప్పుడే వచ్చిన మీనాకుమారిని, ఇంత ఆలస్యం చేశావే అడిగింది సునంద. భోజనం చేసి రావద్దు, నిర్లక్ష్యంగా జవాబిచ్చింది మీనాకుమారి. సునంద గ్రామ సేవిక ముఖంలోకి చూసింది. ఈ గ్రామ సేవికలకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ గెజిటెడ్ ఆఫీసర్లకు కూడా ఉండదు. పంచాయతీ రాజ్యానికి పునాది గ్రామం. గ్రామ సేవిక ఆ పునాదిలో తిష్టవేసి బలవంతుల అండదండలు సంపాదిస్తుంది. ఆమెను ఎవ్వరూ కదిలించలేరు. అందుకే అంత నిర్లక్ష్యం. సరే పద, హరిజనవాడకు వెళ్దాం. మీరెళ్ళండి, నేను రాలేను, ఇవాళ నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నది గ్రామసేవిక. సునంద గ్రామసేవిక నుంచి అటువంటి సమాధానం వస్తుందని అనుకోలేదు. విస్మయంగా చూసింది. ఊళ్ళో ఉన్న హరిజనవాడకు వెళ్ళటానికి కాళ్ళు నొప్పులేమిటి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆ సంగతి గుర్తుంచుకో. బయలుదేరు ఖచ్చితంగా అన్నది సునంద. నేను రాలేను, అర్ధరోజు సెలవు పెడుతున్నాను అంతకంటే ఖచ్చితంగా అన్నది మీనాకుమారి. సునంద ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడింది. మరో మాట మాట్లాడి ప్రయోజనం లేదని తెలుసుకుంది. వడివడిగా ముందుకు సాగిపోయింది.
అలా వెళుతున్న సునందను వెనక నుంచి చూస్తూ ముసిముసిగా నవ్వుకుంది గ్రామసేవిక మీనాకుమారి. సునంద హరిజనవాడ చేరుకుంది. చిరిగిన మురికి బట్టల్లో దరిద్రం, అజ్ఞానం ఓడుతూ పసివాళ్ళు ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. దగాపడిన తమ్ముళ్ళు, చెల్లాయిలు అనుకుంటూ అందరినీ దగ్గరకు తీసుకుంది సునంద. ఆమె కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. సునంద సంచి చంకకు తగిలించుకొని ఒక చేత్తో క్యారియర్ పట్టుకొని రోడ్డు ప్రక్కగా చకచకా నడిచిపోతోంది. అప్పటికే బారెడు పొద్దెక్కింది. ఎండ చిటచిటలాడిస్తోంది. వెనక నుంచి వచ్చిన సమితి జీప్ సునందను దాటుకెళ్ళి ఆగింది. సునంద జీప్ దగ్గరకు వచ్చింది. జీపులో ముందు సీట్లో సమితి ప్రెసిడెంట్ నరహరి కూర్చునున్నాడు. అతని ప్రక్కన చిలకలపాడు గ్రామ సేవిక స్వరాజ్యం కూర్చుని ఉంది. దిగు, వెనక్కి కూర్చో అన్నాడు నరహరి స్వరాజ్యంతో. స్వరాజ్యం ముఖం చిన్నది చేసుకుని జీపు దిగింది. సునంద నరహరికి నమస్కరించింది. నరహరి ముఖమంతా కళ్ళు చేసుకుని సునందను చూశాడు. సునందకు ఏదోలా అనిపించింది. రా, ఎక్కు మృదువుగా ఆహ్వానించాడు నరహరి. సునంద అతని ఆహ్వానాన్ని ఎట్లా తిరస్కరించాలో తోచక మౌనంగా నిలబడిపోయింది. స్వరాజ్యం చిన్నబుచ్చుకొని వెనక్కు వెళ్ళి చక్రం మీదుగా ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. స్థూలకాయం అవటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. 2 సార్లు జారి 3ఓసారి లోపలికి ఎక్కగలిగింది. ఎక్కు, డీప్ ప్రమోషన్, పాపం చిన్నగా అన్నాడు సమితి క్లర్క్. నరహరి ప్రక్కన ఆమె కూర్చోవడం నచ్చలేదు అతనికి. అంతవరకు ఆడవాళ్లకు లభించే అవకాశాన్ని తలుచుకుంటూ ఉడికిపోతున్న అతనికి స్వరాజ్యం దిగి వెనక్కి రావడం సంతోషాన్ని కలిగించింది. స్వరాజ్యం సీట్లో కూలబడి రొప్పుతూ ఉంది. అది చూసి జీప్లో ఉన్న వీడిఓలు ఇద్దరు ముసిముసిగా నవ్వుకున్నారు. స్వరాజ్యం రోషంతో ఉడికిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కు సునందా. అతని కంఠంలోని ఆ తీయదనం ఎబ్బెట్టుగా వినిపించింది సునందకు. స్వరాజ్యం వెనక్కి తిరిగి ఈర్ష్యగా చూసింది. ఎందుకులేండి సార్, దగ్గరకు వచ్చేసానుగా, నడిచే వెళ్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తల వంచుకొని ముందుకు సాగింది సునంద. నరహరి దెబ్బతిన్న బెబ్బులిలా అయ్యాడు. వెనక కూర్చుని ఉన్న తన సబార్డినేట్స్ తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించి గిర్రున వెనక్కి తిరిగి చూశాడు. కానీ అతను అనుకున్నట్టు ఎవ్వరూ నవ్వడం లేదు. అందరూ బిగుసుకుని కూర్చున్నారు. స్వరాజ్యం ముఖం మాత్రం వికసించి ఉంది. రా, ముందుకొచ్చి కూర్చో కటువుగా పిలిచాడు నరహరి. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న స్వరాజ్యం అంతలావు శరీరాన్ని అతి తేలిగ్గా చక్రం మీదుగా కిందకు జారవేసింది. మళ్ళీ ప్రమోషన్, గొణుక్కున్నాడు క్లర్క్. స్వరాజ్యం నరహరి ప్రక్కన కూర్చుంది బితుకుమంటూ. నరహరి చాలా కోపంగా ఉన్నాడు. పోనీ, కసురుకున్నాడు డ్రైవర్ని. డ్రైవర్ ఉలిక్కిపడి ఒక్కసారిగా స్టార్ట్ చేశాడు. జీప్ ఒక్కసారిగా ముందుకు దూకింది. ఆ కుదుపుకు ఒళ్ళో ఫైల్స్ పెట్టుకుని వెనక వ్రేలాడుతున్న ప్యూను క్రింద పడ్డాడు. జీప్ ముందుకు సాగిపోతుంది. ప్యూను పడటం చూసిన వాళ్ళు తమకేమీ పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. కానీ ప్యూను వెంటనే లేచి దుమ్ము దులుపుకోవడం కనిపించింది. అప్పుడు కానీ క్లర్క్ గొంతు పెగలేదు. సార్, సింహాచలం పడిపోయాడు సార్. వెధవని పడిని, కోపంగా ఉన్న నరహరి అన్నాడు. తను విన్నదేమిటో, తన సమాధానం ఏమిటో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆపు, వెధవ పడ్డాడట, వెనక్కు తిప్పు అన్నాడు నరహరి డ్రైవర్తో. అక్కర్లేదు సార్, వాడే వస్తున్నాడు పరిగెత్తుకుంటూ అన్నాడు వీడివో. జీప్ ఆగింది. నరహరి సునంద గురించి ఆలోచిస్తున్నాడు. మనసు అవమానంతో దహించుకుపోతూ ఉంది. రోడ్డు వారగా నడుస్తున్న సునంద ప్రక్కగా ఓ చిన్న కారు ఆగింది. సునంద నిలబడి చూసింది. శేఖర్ దిగి నమస్తే అన్నాడు. సునంద ప్రతి నమస్కారం చేసింది. శేఖర్ కళ్ళు సంతోషంతో వెలగడం సునంద గమనించింది. సునంద ముందు సీట్లో కూర్చుని ఉన్న రాణిని చిరునవ్వుతో పలకరించింది. రాణి మౌనంగా కూర్చుంది. అప్పుడు అక్కడ తను కనిపించడం రాణికి సంతోషాన్ని కలిగించలేదనే విషయం సునందకు స్ఫురించింది. సునంద మనస్సు చివుక్కుమన్నది. రాణి ప్రవర్తనకు శేఖర్ కూడా నొచ్చుకున్నాడు. మొన్న మీ నాన్నగారు కనిపించారు అన్నాడు శేఖర్. ఎలా ఉన్నారు? ఆత్రంగా అడిగింది సునంద.
బాగానే ఉత్సాహంగానే ఉన్నారు. అమ్మాయి కనిపిస్తూ ఉంటుందా అని కూడా అడిగారు అంటూ సునంద కళ్ళలో దేన్నో వెతకడానికి ప్రయత్నిస్తున్నట్టు లోతుగా చూశాడు శేఖర్. సునంద చూపులు మరల్చుకుంది. రండి, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. కారు వెనక డోర్ తెరిచి పట్టుకొని ఆహ్వానించాడు శేఖర్. ఎందుకండి, దగ్గరకు వచ్చేశానుగా తడపటాయిస్తూ నిల్చుంది. శేఖర్ ఆహ్వానాన్ని ఎందుచేతనో తను తేలిగ్గా తిరస్కరించలేకపోతోంది. ఇంకా చాలా దూరం ఉంది, ఎక్కండి అన్నాడు శేఖర్. సునంద యాంత్రికంగా కారు ఎక్కి కూర్చుంది. శేఖర్ వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చుని నువ్వెళ్ళి వెనక కూర్చో అన్నాడు రాణితో. రాణి రుసరుసలాడుతూ దిగి డోర్ చాలా గట్టిగా కసిగా కొట్టింది. ముఖం కందగడ్డలా చేసుకుని సునంద ప్రక్కన కూర్చుంది. తను కారు ఎక్కాల్సింది కాదు. రాణికి ఇష్టం ఉండదని తెలిసి తను ఎందుకు ఎక్కి కూర్చుంది? నరహరి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు శేఖర్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించలేకపోయింది? శేఖర్ని చూడగానే ఒక్కసారిగా తలుపులు కిటికీలు తెరుచుకున్న గదిలా ఎందుకు వెలుగుతో నిండిపోతుంది తన మనస్సు? తన మనసుకు ఏమైంది? ఏమీ కాలేదు, అంతా భ్రమ. శేఖర్ ఎక్కడా, తనెక్కడా? అతని అంతస్తు తన అంతస్తు, పైగా రాణి అతన్ని ప్రేమిస్తూ ఉంది. అతను కూడా రాణిని లేదు, అతను రాణిని ప్రేమిస్తున్నట్టు తనకు అనిపించడం లేదు. తనను చూడగానే అతని కళ్ళెందుకు అలా వెలిగిపోతాయి? తను భ్రమలో పడిపోతుంది. కేవలం భ్రమ మాత్రమే, అంతే, వాస్తవం లేదు. ఏం ఉద్యోగం బాబు, ఊళ్ళు పట్టుకుని తిరిగే ఉద్యోగం అన్నది రాణి సునందను కించపరచాలనే ఉద్దేశంతోనే. సునంద సమాధానంగా సన్నగా నవ్వింది. ఇటువంటి వెధవ ఉద్యోగం నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నా నేను చెయ్యను బాబు, మూతి తిప్పుతూ అన్నది రాణి. నీకేం కర్మ ఇలాంటి ఉద్యోగం చెయ్యాలని, సునంద అన్నది. అసలు నీకు ఈ ఉద్యోగం ఎవడిస్తాడు విసురుగా అన్నాడు శేఖర్. ఓహో, ఇదంత గొప్ప ఉద్యోగమా వ్యంగ్యంగా అన్నది రాణి. అవును, ఈ ఉద్యోగం చెయ్యాలంటే చాలా యోగ్యతలు కావాలి. ఏమిటో అవి చెప్పినా నీకు అర్థం కానివి. సంస్కారం, సేవాభావం, మానవత్వం. శేఖర్ కారు స్పీడు పెంచాడు. రాణి ముఖం కోపంతో జేవురించింది. తన గురించి వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతూ ఉంటే సునందకు బాధగా ఉంది. కారులో ఇబ్బందిగా కూర్చుంది. కారు రోడ్డు ప్రక్కగా ఆగి ఉన్న సమితి జీపును దాటుకుని వెళ్ళింది. కారులో కూర్చుని ఉన్న సునందను నరహరి చూశాడు. తన జీపులో ఎక్కడానికి పరువు నష్టమా? ఆ శేఖర్ గాడి కారులో సిగ్గు లేకుండా కులుకుతూ కూర్చుంటుందా? తనెవరో దానికి తెలిసినట్టు లేదు. ఎవరి అండర్లో పనిచేస్తోంది? బాస్ అనైనా భయం లేకుండా తనను అవమానించింది. అంతకంతా వడ్డీతో సహా వసూలు చేస్తాడు. తన తడాఖా చూపిస్తాడు. నరహరి అంటే ఏమనుకుంటోందో? మళ్ళీ ఈ సమితిలో తల ఎత్తుకుని తిరగకుండా చేయగలడు. నరహరికి బ్లడ్ ప్రెషర్ వచ్చినంత పనైంది. కుతకుతలాడిపోతున్నాడు. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.